గడిచిన 25 నెలలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జంగిల్ రాజ్ పాలన నడుస్తా ఉందంటానికి నిదర్శనం. అంతకు ముందు జరిగినటువంటి అక్రమ అరెస్టులు, దౌర్జన్యాలు, దాడులు ఈరోజు మరొకసారి అదే రాక్షసత్వాన్ని ప్రదర్శిస్తూ కర్నూలు జిల్లా ఆలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ ఎమ్మెల్యే అయినటువంటి విరూపాక్షి గారి ఇంటి తలుపులు పగలగొట్టి అర్ధరాత్రి పూట ఎమ్మెల్యే విరూపాక్షి గారిని వాళ్ళ కుమారుడు చంద్రశేఖర్ని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ని, హార్డ్ డిస్క్ని కూడా పోలీసులు ఎత్తుకుపోయారు అని అంటే ఎంత దౌర్జన్యం, ఎంత దాడులు, ఎంత అరాచకాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేట్రేగిపోతున్నాయంటానికి ఇది నిదర్శనం. మొన్నటిగా మనం చూసాం, మాజీ మంత్రి అంబటి రాంబాబు గారి ఇంటి మీద 7 గంటల పాటు తెలుగుదేశం ఎమ్మెల్యే భర్త గంజాయి బ్యాచ్ వేసుకొని చేసినటువంటి వీరంగం, ఆయన్ని చంపేయాలనేటటువంటి ప్రయత్నం చేసినటువంటి తీరు మనం చూసాం. ఈ రోజు ఒక బీసీ ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి తలుపులు పగలగొట్టి అర్ధరాత్రి 2:40 ప్రాంతంలో ఇంటికి వెళ్లి తలుపులు పగలగొట్టి వాళ్ళని అరెస్ట్ చేసి ఏదైతే సీసీ ఫుటేజ్లు, హార్డ్ డిస్క్లు ఎత్తుకుపోయారంటే నేను అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని, కనీసం మీరు కడుపుకి అన్నం తినే ప్రవర్తిస్తున్నారా, లేదంటే ఇంకేదన్నా తిని ప్రవర్తిస్తున్నారా? మనుషులలాగా మీరు ప్రవర్తిస్తున్నా, రాక్షస జాతిలో పుట్టిన వాళ్ళలాగా మీరు ప్రవర్తిస్తా ఉన్నారు. ఏ ఎమ్మెల్యేనా? ఆయన ఏమన్నా ఉగ్రవాదా? ఆయన ఎమ్మెల్యే అనుకుంటున్నారా, లేదంటే ఏమన్నా ఉగ్రవాది, తీవ్రవాదా? అర్ధరాత్రి పూట ఇంటి తలుపులు బాగా కొట్టుకుని వెళ్ళి అరెస్ట్ చేయడానికి ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు అంటే, అసలు ఏదైతే బాధితుల మీదే డైరెక్ట్ గా బాధితుల మీదే కేసులు పెడతారు, బాధితుల్ని అక్రమ అరెస్ట్ చేస్తారు. ఏదైతే ఇదే ఆలూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు గిరికి సంబంధించినటువంటి గిరి అనేటటువంటి నాయకుడిని తెలుగుదేశం పార్టీ నాయకుడు నాగరాజు వాళ్ళ అనుచరులతో దాడి చేస్తే దాని పరామర్శకు వెళ్తే ఎమ్మెల్యే వాళ్ళ బ్రదరు వాళ్ళ మీదే రాళ్ల దాడి చేసి మళ్ళీ రివర్స్ లో ఎమ్మెల్యే మీద కేసులు పెట్టి ఎమ్మెల్యే కొడుకుని అర్ధరాత్రి పూట ఏదైతే తలుపులు పగలగొట్టి అరెస్ట్ చేశారంటే మీరు అసలు పోలీసులా, లేదంటే ఇంకేమన్నా గోండాలా? చట్టాన్ని మీ చేతిలోకి తీసుకొని ఇష్టం వచ్చినట్టు తెలుగుదేశం వాళ్ళు చెప్పినట్టుగా వాళ్ళకు ఊడిగం చేస్తున్నటువంటి కొంతమంది పోలీసులు, అక్కడ ఉన్నటువంటి సిఐ, రాయలసీమలో మరీ ముఖ్యంగా ఒక పోలీస్ అధికారిని అడ్డం పెట్టుకొని ఆయన గిత్తాపారాలను మాట్లాడినటువంటి పోలీస్ ఆఫీసర్ గురించి మీ అందరికీ తెలుసు. అలాంటి వ్యక్తిని అడ్డం పెట్టుకొని ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద దాడులు చేయటము, అదేవిధంగా వాళ్ళని అక్రమ అరెస్టులు చేయటము, ప్రశ్నిస్తే తప్పుడు కేసులు, వేలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద ఇప్పటికే తప్పుడు కేసులు పెట్టి అక్రమ అరెస్టులు చేసి ఈరోజు సాక్షాత్తు ఎమ్మెల్యేకే రక్షణ లేదంటే ఇంక ఈ రాష్ట్రంలో ఎవరికి ఉంటుంది రక్షణ? ఏదైతే మాజీ మంత్రులకి రక్షణ ఉండదు, ప్రజాప్రతినిధులకి ఈరోజు రక్షణ లేదు, ఇంకెవరికి రక్షణ కల్పిస్తారు? ఒకటైతే గుర్తుపెట్టుకోమని చెప్తా ఉన్నా, ఇదే తెలుగుదేశం పార్టీకి మీ పాపం పండే రోజు దగ్గరలో ఉంది కాబట్టి మీరు ఈ విధంగా పేట్రేగిపోతా ఉన్నారు. ఖచ్చితంగా ఇంతకు ఇంత మీకు ఏదైతే న్యాయపరంగా శిక్ష పడేదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది. ఈ రోజు మేము ప్రధానంగా డిమాండ్ చేస్తుంది, ఇమీడియట్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే విరూపాక్షి గారిని, అదే విధంగా వాళ్ళ కుమారుడు చంద్రశేఖర్ని విడుదల చేయాలి. తక్షణం బేషరతుగా మీరు క్షమాపణ చెప్పి విడుదల చేయాలి. చేయటంతో పాటు మీరు ఎత్తుకెళ్ళినటువంటి సీసీ ఫుటేజ్, హార్డ్ డిస్క్ని న్యాయస్థానంలో భద్రపరచాలి. మీరు అర్ధరాత్రి పూట ఇలా ఇంటికి వచ్చి తలుపులు పగలగొట్టి సీసీ ఫుటేజ్ ఎత్తుకొని పోయి, హార్డ్ డిస్క్లు ఎత్తుకొని పోయేటటువంటి కార్యక్రమాలకి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఖచ్చితంగా మేము న్యాయపరంగా వెళ్తాం. ఎందాకైనా వెళ్ళిద్ది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఏదైతే విరూపాక్షి గారిని తక్షణం విడుదల చేసేదాకా మా పోరాటం కొనసాగిద్దని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. ఆల్రెడీ న్యాయస్థానాలకు వెళ్ళాం. ఏదైతే న్యాయస్థానాల్లో ఏదైతే ఈ కూటమి ప్రభుత్వ బండారాన్ని మరొకసారి ఏదైతే బట్టబయలు చేస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ అరెస్టులకి, ఇలాంటి మీ ఉడత ఊపులకి భయపడదన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇంతకు ఇంత రెట్టించిన ఉత్సాహంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు ఎన్ని అక్రమ అరెస్టులు చేస్తే అంత ఏదైతే రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తే తప్ప ఎక్కడా కూడా నిరుత్సాహపడదు. మీరు ప్రశ్నించే గొంతును అణచివేయాలని చూస్తే రేపొద్దున మీ భవిష్యత్తే ఉండదన్న విషయం గుర్తుకు పెట్టుకోమని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.